హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? టీ తాగిండ్రా? మేమైతే టీ తాగినాము. పిల్లలకైతే స్నాక్స్ చేసిస్తున్నా. వడ ఇన్సైట్ వడ అనమాట. ఏదైతే మొన్న సూపర్ మార్కెట్కి వెళ్తే ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా వచ్చింది. అయితే సాయంత్రం ఎప్పుడైనా పిల్లలకి చేసిద్దామని తీసుకొచ్చిన. అయితే ఈరోజు చేసేద్దామని ట్రై చేస్తున్నా. అయితే 2 ప్యాకెట్లు ఓపెన్ చేసి చూస్తే మిక్స్ ఉన్నాయి అనమాట. అటు అన్నీ మిక్స్ ఉన్నాయి దాంట్లో. అయితే పౌడర్ అయితే దాంట్లో వేసేసిన. 2 ప్యాకెట్లు ఒకటేసారి ఓపెన్ చేసి వేసిన. ఎలా ఉంటుందో అని చూస్తే దాంట్లో అయితే కొంచెం బొంబాయి రవ్వ అయితే కలిపిండ్రు. మనమైతే నార్మల్గా వడలు వేసుకుంటే ఉట్టి మినపప్పుతో చేసుకుంటాం కదా, ఇంట్లో అట్లా లేదు. కొంచెం మినపప్పు, కొంచెం బొంబాయి రవ్వ అయితే ఉంది. దీని అయితే నేను కలుపుకోవడానికి ఏం యూజ్ చేసుకోలే. ఉట్టి కొంచెం వాటర్ వేసి ఇంకొక ఆనియన్, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అయితే వేసిన. సాల్ట్ కూడా లేదు, టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసుకొని కలుపుకున్నాను అనమాట. కలిపి 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టిన. చూడండి, కొన్ని వాటర్ వేసుకున్నాం. మనం అప్పుడే ఎక్కువ వాటర్ వేసుకుంటే లూజ్ అయిపోతుంది అని నేను కొన్ని వాటర్ వేసి పక్కకి నాననిక 10 మినిట్స్. దాంట్లో అయితే రెసిపీలో రాసిండు 10 మినిట్స్ ఒక వాటర్ పోసి కొంచెం పక్కకు పెట్టాలని. తర్వాత చూస్తే అది ఇంకా కొంచెం వాటర్ ఇంగుకుంది. మొత్తం వాటర్ అంతా గుంజుకొని టైట్ అయిపోయింది. చూడండి, నేను చూపిస్తున్నాను, చపాతీ పిండిలాగా అయింది అది మొత్తము. అందుకే నేను ఏం చేసిన అంటే మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి, చూడండి చపాతీ పిండిలాగానే ఉంది, వస్తలేదు వడ. అట్లానే ఇంకా కొన్ని వాటర్ వేసి మళ్ళీ 5 మినిట్స్ పక్కకు పెట్టేసి అంత లోపల పల్లీ చట్నీ అవన్నీ చేసుకున్నా. పల్లీలు అయితే మార్నింగ్ ఫ్రై చేసి పెట్టేస్తాను. కొన్ని ఇట్లా పిల్లలు తింటారు, మమ్మీ తింటామని ఆ పల్లీ చట్నీ కానీ పెట్టిన పల్లీలు, కొన్ని పచ్చిమిర్చి, టమాటా వేసి చట్నీ అయితే చేసిన. దాంట్లో చట్నీ బాగుంటుంది, మళ్ళీ చట్నీ లేకుంటే తినరని చట్నీ కూడా చేసేసిన అనమాట. ఇంకా అది కొంచెం టైట్గా ఉంది కదా అని చూడండి, మళ్ళీ ఇప్పుడు కొంచెం దాంట్లో సాల్ట్ కలుపుకొని కొంచెం వాటర్ వేసినాక తర్వాత కొంచెం ఉబ్బినట్టు అయ్యింది. చూడండి, చట్నీ అయితే ఇక్కడ రెడీ చేసేసి అయిపోయింది. తాలింపు కూడా వేసేసిన. కొన్ని వడలు వేసుకుంది. ఇంకా వేడి వేడి చట్నీ అయిన తర్వాత వడలు వేసుకుంటే వేడి వేడి తినొచ్చు కదా అని చట్నీ ఫస్ట్ చేసేసి, ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత లూజ్గా ఎట్లా వస్తున్నది. ఇట్లా మనం మినపప్పుకి ఎట్లా వడ వేసుకుంటామో అలా వస్తుంది. కొంచెం మనం తడుపుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసి పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసి తడుపుకుంటేనే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫస్టే పోసేస్తే మనకు రాదు. ఇప్పుడైతే వడ సూపర్ వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం మన వడ కంటే బాగాలేదు. మన వడలే బాగుంటాయి. దీంట్లో బొంబాయి రవ్వ కలిపినందుకు కసకసగా అనిపిస్తుంది నాకైతే. మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. పిల్లలకైతే నచ్చింది. ఇంకా పిల్లలకు బయటవి ఏదైనా నచ్చుతాయి, ఇంట్లో ఎంత మంచిగా చేసినా కూడా నచ్చవు. ఇక్కడైతే నేను చూడండి పల్లీ చట్నీతో సర్వ్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఒక కప్పు పాలు కూడా ఇస్తాను అనమాట సాయంత్రం పూట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.